తీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను ఎడబాయను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలలో మోషే వారసునిగా యెహోషువను ఇంతకు ముందే ఎన్నుకోవడం జరిగింది. దేవుడు ఆ నియామకాన్ని ఇక్కడ ఖాయపరుస్తున్నాడు. తన ప్రజలకు నాయకులను నియమించవలసినది దేవుడే. దీనికి ముందుగా పూనుకునేది కూడా ఆయనే. వారిని ఏ పనికైతే పిలిచాడో దాన్ని నెరవేర్చేటటువంటి సామర్థ్యం కూడా ఆయనే దయచేస్తాడు. ఇక్కడ యెహోషువకు అదే అభయం ఇస్తున్నాడు. నిన్ను విడువను ఎడబాయను. మోషేకు అన్ని విషయాలలో తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను అని అభయం ఇవ్వడం మనం చూడవచ్చు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలలో దేవుడు యెహోషువతో, నీవు ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆదేశించిన ఉపదేశమంతా జాగ్రత్తగా పాటించాలి. దాని నుంచి కుడికి గాని ఎడమకు గాని తొలగకు. అప్పుడు నీవెక్కడికి వెళ్ళినా అక్కడ నీకు విజయం చేకూరుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దీనిని పొందుకొని దేవుడు ఇచ్చే దానిని స్వతంత్రించుకున్నటకు దేవుని పట్ల విధేయత కలిగి ఉండుట చాలా ముఖ్యం. విజయ సాధనకు దేవుని దీవెనలు పొందేందుకు ఏకైక మార్గం కూడా ఇదే. ప్రతి విశ్వాసీ జీవితంలోనూ దేవుని వాక్కుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. క్రైస్తవ జీవితంలో విజయానికి ఏకైక మార్గం దేవుని వాక్కుకు లోబడమే. అలా చేశాడు కనుకనే యెహోషువ కనాను దేశంను స్వతంత్రించుకున్నట్టుకు నాయకుడిగా నడిపించబడ్డాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-25 వచనాలలో విశ్వాసులు కూడా దేవుని వాక్కును ఊరికే విని మనలను మనం మోసగించుకోక దాని ప్రకారం ప్రవర్తించి జీవించుటకు లోబడాలి, విధేయత చూపాలి. అప్పుడే దేవుడు మనలను విడువక ఎడబాయక వాగ్దాన ఫలం అనుభవించుటకు చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆమెన్.